జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మార్చి 30, 2025 నుండి ఏప్రిల్ 5, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం డ్రైవింగ్లో అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పదునైన మలుపులు, రహదారి గందరగోళ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా మీకు లాభదాయకమైన అవకాశాలు లభించవచ్చు. మీ కుటుంబ సభ్యులు ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో మద్దతుగా నిలుస్తారు. ఇది పొదుపుకు సహాయపడుతుంది. ఈ వారం సమాజంలో పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ సామాజిక స్థానం మెరుగవడమే కాకుండా కుటుంబ సభ్యుల కంటే మరింత గౌరవాన్ని పొందగలుగుతారు. అదృష్టం మీ వెంట ఉండటం వల్ల మీ కీర్తి పెరుగుతుంది. మీరు వ్యతిరేక లింగ వ్యక్తులను ఆకర్షించగలుగుతారు. మరింత మంది మీతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని అనుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపార సంబంధిత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో మీ వ్యాపార ప్రణాళికలు ఇతరులతో పంచుకోవడం సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు ఈ వారం కొంత సవాళ్లతో కూడినదే. కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు, కానీ నిరంతరం కృషి చేస్తే విజయాన్ని అందుకోవచ్చు. లక్ష్యంపై దృష్టి సారించి శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. చంద్రరాశి ప్రకారం 12వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. బృహస్పతి 2వ ఇంట్లో ఉండటంతో ఆర్థికపరంగా అనుకూల పరిస్థితులు ఎదురుకావచ్చు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం నరసింహాయ నమః అని జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. దాంతో జీవితంలోని ఇతర రంగాల్లో మీరు విజయవంతంగా రాణించగలుగుతారు. మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. గతంలో కష్టంగా అనిపించిన విషయాలను కూడా ఈసారి ధైర్యంగా పరిష్కరించగలుగుతారు. ఆర్థికపరంగా ఈ వారం మీరు స్వంత అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆ ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తే ఇప్పుడే సముచితంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే ఈ సమయంలో డబ్బు కొరత లేకపోవడం కొంత ఆరటనిస్తుంది. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. లేకపోతే కుటుంబ సభ్యులపై అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీ ఆలోచనలకు కార్యాలయంలో తగిన ప్రాధాన్యత దక్కకపోవచ్చు. ఈ వారం కొంత ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. అలాగే కెరీర్లో వేగం కాస్త తగ్గినట్లుగా అనిపించవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనేక గ్రహాల ప్రభావం విద్యార్థులకు సహాయపడటం వల్ల చాలా రంగాల్లో విజయాలు సాధించే అవకాశముంది. చంద్రుని రాశి ప్రకారం రాహువు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటంతో కుటుంబ బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోవాలి. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగహవనం చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎదురవచ్చు. ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ వారం కొంత బాగుంటుంది. ముఖ్యంగా గృహ అవసరాల కొనుగోలు సులభంగా చేయగలుగుతారు. దాంతో కుటుంబ సభ్యుల సంతోషం మీపై మరింత పెరుగుతుంది. ఇది మీకు మానసికంగా మంచి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు అండగా నిలబడే అవకాశం ఉంది.
మీరు ఎదురు చేసే కొన్ని పరిస్థితుల్లో వారిచే మద్దతు లభించడం మిమ్మల్ని మరింత ధైర్యవంతులను చేస్తుంది. ప్రేమ జీవితం ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది. విదేశాల్లో చదవాలని ఆశించే విద్యార్థులు మరింత ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు సిద్ధంగా లేకపోవడం వల్ల కొంత నిరాశ చెందే అవకాశం ఉంది. అయితే ధైర్యంగా ముందుకు సాగుతూ అవకాశాలను నిరంతరం అన్వేషించాలి. వివాహితులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో శృంగారపరంగా మరింత సమీపంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ భావోద్వేగాలను స్వేచ్ఛగా పంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రాహువు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం గృహ అవసరాలను సులభంగా కొనుగోలు చేయగలుగుతారు. శని 9వ ఇంట్లో ఉండటంతో వృత్తిపరంగా మీ నైపుణ్యాలను పరీక్షించే సమయం ఇది. కాబట్టి ఎటువంటి అవకాశాన్ని చిన్నగా తీసుకోకుండా కృషి చేయడం మంచిది. పరిహారం: బుధవారం రోజున పేద పిల్లలకు స్కూల్ నోట్ పుస్తకాలు అందించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీరు క్రీడల వంటి శారీరక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆర్థికంగా ఈ వారం మీ స్థితిని మెరుగుపర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకుని గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే మీరు లాభాలు పొందడంతో పాటు సంపదను కూడా భద్రపరుచుకోవచ్చు. కుటుంబ సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. గతంలో వచ్చిన అంతరాయాలను అధిగమించి కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం పెరిగే అవకాశముంది. ఇంటి బాధ్యతల్లో కూడా మీ వంతు సహాయం చేయడం ద్వారా కుటుంబ సభ్యుల మనస్సు గెలుచుకోవచ్చు. కార్యాలయంలో ఎవరికీ హడావిడిగా వాగ్దానం చేయకుండా ముందు ఆలోచించడం మంచిది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు కారణంగా పనిలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. విద్యార్థుల కోసం ఈ వారం శుభవార్తలు తీసుకురావచ్చు. ప్రత్యేకంగా తమ కుటుంబాలకు దూరంగా చదువుతున్నవారు తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహాన్ని పొందే అవకాశం ఉంది. పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం నిరీక్షణ ముగియవచ్చు. వివాహితులు ఈ వారం జాగ్రత్తగా ఉండటం అవసరం. చిన్న పొరపాట్లు కూడా వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా ఉండడం మంచిది. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటంతో మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం అత్యవసరం. పరిహారం: సోమవారం రోజున వృద్ధ మహిళలకు పెరుగు అన్నం దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీ శరీరానికి విశ్రాంతి అవసరం. ఇటీవల మీరు అధిక మానసిక ఒత్తిడికి గురయ్యారు. అందువల్ల సేదతీరే కార్యక్రమాలు చేయడం మరియు మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాల్లో సమయం కేటాయించడం మంచిది. వివాహితులు ఈ వారం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక వ్యయాలు పెరిగే అవకాశముంది. ఇది మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ వారం మీ స్థిరత్వం మీద దృష్టి పెట్టాలి. ప్రతికూల ప్రభావం చూపే అలవాట్లు లేదా వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల సానుకూల శక్తిని పొందవచ్చు. మీ గత కృషికి ప్రతిఫలం లభించే సమయం ఇది. మీ కెరీర్లో కీలకమైన అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. కాబట్టి దృష్టిని కోల్పోకుండా మీ లక్ష్యాల కోసం కష్టపడితే పదోన్నతి పొందే అవకాశాలు ఉంటాయి. గతంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందాలనుకుంటే ఈ వారం సమర్థంగా ఉపయోగించుకోవాలి. మీ కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన కొత్త నైపుణ్యాలను అభ్యసించండి.
అవసరమైతే మంచి కోచింగ్ లేదా ట్యూషన్లో చేరి మీ జ్ఞానాన్ని పెంచుకోవడం ఉత్తమం. చంద్రరాశికి సంబంధించి రాహువు 8వ ఇంట్లో ఉండటంతో ఆరోగ్య సమస్యల వల్ల ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే బృహస్పతి 10వ ఇంట్లో ఉండటంతో మీ కృషి వ్యర్థం కాకుండా అనుకూల ఫలితాలను ఇస్తుంది. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం శ్లోకాన్ని పఠించడం శుభప్రదం. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తారు. పూర్వం కంటే మెరుగైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటారు. దీనివల్ల ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అవకాశం ఉంది కాబట్టి వాటిని కొనసాగిస్తూ మంచి ఆరోగ్యాన్ని పరిరక్షించండి. ఆర్థిక విషయంలో ఈ వారం జాగ్రత్త అవసరం. మీరు ఒకరోజు ముందుగానే నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉండవచ్చు, అయితే దీన్ని నియంత్రించుకోవడం మంచిది. వినోదం కోసం అధికంగా ఖర్చు చేయకూడదు, లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక పరిమితులు ఎదురయ్యే అవకాశముంది. ఈ వారం మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కొందరికి సహాయం చేస్తూ వారి నుండి అధిక ఆశలు పెట్టుకోవద్దు. వాస్తవికంగా ఆలోచించి ఎవరైనా సహాయపడితే వారు నిస్వార్థంగా చేయలేరని అర్థం చేసుకోవడం అవసరం. కెరీర్ విషయంలో కొంత అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి, ఖరీదైన వస్తువులపై దృష్టి ఎక్కువగా పెట్టడం వల్ల ఉద్యోగంలో ఫోకస్ తగ్గవచ్చు. కాబట్టి వ్యక్తిగత ఆనందం కంటే ప్రొఫెషనల్ ప్రోగ్రెస్పై దృష్టి పెడితే మంచిది. విద్యార్థుల కోసం ఇది చాలా మంచి సమయం. చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఉపాధ్యాయులను ప్రశ్నిస్తూ వాటి నుండి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మిత్రుల వద్దను, ఉపాధ్యాయుల వద్దను ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ వారం చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడతారు. అలాగే కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తారు. పూర్వం కంటే మెరుగైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటారు. దీనివల్ల ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అవకాశం ఉంది కాబట్టి వాటిని కొనసాగిస్తూ మంచి ఆరోగ్యాన్ని పరిరక్షించండి. ఆర్థిక విషయంలో ఈ వారం జాగ్రత్త అవసరం. మీరు ఒకరోజు ముందుగానే నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉండవచ్చు, అయితే దీన్ని నియంత్రించుకోవడం మంచిది. వినోదం కోసం అధికంగా ఖర్చు చేయకూడదు, లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక పరిమితులు ఎదురయ్యే అవకాశముంది. ఈ వారం మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కొందరికి సహాయం చేస్తూ వారి నుండి అధిక ఆశలు పెట్టుకోవద్దు. వాస్తవికంగా ఆలోచించి ఎవరైనా సహాయపడితే వారు నిస్వార్థంగా చేయలేరని అర్థం చేసుకోవడం అవసరం. కెరీర్ విషయంలో కొంత అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి, ఖరీదైన వస్తువులపై దృష్టి ఎక్కువగా పెట్టడం వల్ల ఉద్యోగంలో ఫోకస్ తగ్గవచ్చు. కాబట్టి వ్యక్తిగత ఆనందం కంటే ప్రొఫెషనల్ ప్రోగ్రెస్పై దృష్టి పెడితే మంచిది. విద్యార్థుల కోసం ఇది చాలా మంచి సమయం. చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఉపాధ్యాయులను ప్రశ్నిస్తూ వాటి నుండి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మిత్రుల వద్దను, ఉపాధ్యాయుల వద్దను ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ వారం చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడతారు. అలాగే కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీరు అధికంగా తినకూడదు,
ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. ఆర్థిక స్థితి: ఈ వారం అకస్మాత్తుగా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం మేలు కాదు. ముందు నష్టాలను పూర్తిగా అంచనా వేసిన తర్వాత మాత్రమే పెట్టుబడికి సిద్ధం కావడం మంచిది. కుటుంబ జీవితం: ఈ వారం మీరు పని నుంచి త్వరగా ఇంటికి రావాలని అనుకుంటారు, అందులో విజయం కూడా సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పాత ఆల్బమ్స్ చూస్తూ మంచి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకోవచ్చు. ఈ సందర్భం మీరు కుటుంబంతో మధురమైన అనుభూతులను పంచుకోవడానికి సహాయపడుతుంది. వృత్తి విద్య: ఈ వారం మీరు మీ కెరీర్ను మరింత బలపరిచే అవకాశాన్ని పొందుతారు. మీకు కొందరు ఉన్నతాధికారుల సహాయం లభించవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు మరింత మెరుగవుతుంది. విద్యార్థులకు ఈ వారం ఉపాధ్యాయులు మరియు పెద్దల సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఏకైకంగా శ్రమించడానికి ప్రయత్నిస్తే అధిక శక్తి, సమయం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి సలహాలు తీసుకుంటూ ముందుకు సాగండి. గ్రహస్థితి ప్రభావం: బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల అకస్మాత్తుగా భారీ లాభాలు రావచ్చు. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు 4వ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు పని ప్రాంతం నుంచి త్వరగా ఇంటికి రావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం మంగళాయ నమః అని జపించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు: ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్యం సాధారణ స్థితిని మించిపోయి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో మీరు మానసికంగా, శారీరకంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. అయితే పార్టీలు, వేడుకల్లో మద్యం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితి: మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు అదృష్టాన్ని తెస్తుంది. ప్రభుత్వ అనుకూలతలు, రివార్డులు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలను సమకూర్చుకోవడానికి ఇది మంచి సమయం, కానీ తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. కుటుంబ జీవితం: ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది. కలిసి భోజనం చేయడం, సినిమాలు చూడడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడానికి అనువైన సమయం. ఇది మీ సంబంధాలను మరింత బలపరచగలదు. వృత్తి విద్య: ఈ వారం మీరు అత్యంత శక్తివంతంగా, ఉత్సాహంతో ఉంటారు. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీ లక్ష్యాలను నెరవేర్చడానికి మీరు పూర్తి దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. వారం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా మధ్య వారం నుంచి విజయాలను సాధించగలుగుతారు. విద్యార్థులు మార్గదర్శకత్వాన్ని తీసుకుని ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రభావం: చంద్రుడు 3వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉంటుంది. సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మీరు చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. పరిహారం: గురువారం వృద్ధ బ్రాహ్మణుడికి దానం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు: ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యపరంగా మంచి ప్రారంభం ఉంటుంది. మీ శరీరంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు జిమ్లో చేరాలని లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని నిర్ణయించుకోవచ్చు. కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి: కార్యాలయంలో సహోద్యోగుల వల్ల మీ పేరుకు తక్కువ రావచ్చు. అందువల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ జీతం పెరుగుదల ఆలస్యం కావచ్చు. అలాగే ఆర్థిక నష్టం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అవసరం. కుటుంబ జీవితం: ఇంట్లో ఒక మహిళ సభ్యురాలి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది.
ఈ సమస్య మీ మానసిక శాంతికి ఆటంకం కలిగించవచ్చు, కాబట్టి అనవసరమైన ఆందోళనకు గురికావద్దు. వృత్తి విద్య మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా అవసరం. మీరు విలాసపూరిత జీవితంపై ఎక్కువ దృష్టి పెడితే కెరీర్లో వెనుకబడే అవకాశం ఉంది. హాస్టల్ లేదా బోర్డింగ్ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ వహించాలి. విదేశాల్లో చదవాలని చూస్తున్న విద్యార్థులకు మధ్య వారం తరువాత శుభవార్త వచ్చే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రభావం చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇది మంచి సమయం. కానీ శనిగ్రహం ప్రభావం వల్ల కొంత ఒత్తిడి అనుభవించే అవకాశం ఉంది. పరిహారం శనివారంలో పేదలకు పచ్చి బియ్యం దానం చేయండి. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం మీరు శారీరకంగా మానసికంగా మంచి అనుభూతి పొందుతారు, కానీ అనవసరమైన మానసిక ఒత్తిడిని మీపై ప్రభావం చూపనీయవద్దు, లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రమశిక్షణతో ఉన్నవారిగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మంచి ఆహారం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఈ వారం పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది, కానీ అంతుచిక్కని ఆకర్షణలకు, అనవసరమైన ఆఫర్లకు ఆకర్షితులు కాకూడదు. సరైన సలహా తీసుకుని పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం మీ ఇంటిలో ఒక సభ్యుడు వింత ప్రవర్తించవచ్చు, దీనివల్ల కొంత అసౌకర్యం అనుభవించే అవకాశం ఉంది. వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం, శక్తి వెచ్చించకుండా జాగ్రత్తపడండి. వివాహితులైతే మీ భాగస్వామి పట్ల ఆకర్షణ పెరుగుతుంది, కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందించండి, బహుమతులు ఇవ్వండి లేదా ఆహారానికి బయటికెళ్ళండి. వృత్తి విద్య విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కృషిని మళ్లించకుండా పాఠాల్లో పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు, ఇది చక్కటి ఫలితాలను అందించగలదు. వృత్తిపరంగా ఈ వారం ప్రారంభంలో మంచి అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రభావం చంద్రరాశిలో శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ పరంగా వారం ప్రారంభం ప్రభావవంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యకరమైన కార్యకలాపాల్లో పాల్గొని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుందని కనిపిస్తోంది, దీంతో మీరు ఆర్థికంగా కొంత ఉపశమనం పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మీ ఆదాయంలో పెరుగుదల కనిపించినప్పటికీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ఖర్చులను నియంత్రించడం ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. కుటుంబ జీవితం కుటుంబంలో ఈ వారం ప్రశాంతత ఉంటుంది, కానీ కోరుకోకుండా ఇంట్లో ఏదైనా విరిగిపోవచ్చు లేదా నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా కుటుంబ సభ్యులు అసహనంగా ఉండొచ్చు, కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వృత్తి విద్య ఆఫీసులో ఈ వారం అనుకున్న విధంగా ఫలితాలు రావు. మీకు దగ్గరగా ఉన్నవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులకు వారం మధ్యలో అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే గ్రహ స్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మీరు విజయాన్ని సాధించగలుగుతారు. గ్రహ స్థితి ప్రభావం చంద్రరాశిలో శని 12వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరంగా కొన్ని అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి సుదీర్ఘ ప్రణాళికలు రచించండి. పరిహారం ప్రతిరోజు లింగాష్టకం జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.